హాయ్ గైస్, ఈ క్లాస్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొన్ని షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ క్యానన్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేవి గుడ్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండాలి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి అనేవి డిస్కస్ చేస్తుంది. ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ ఎలా ఉండాలి అనే దానికి కొన్ని గైడింగ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈ క్యానన్స్ అనేవి ఇస్తాయి. ఈ క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ ఏం చెప్తుంది అంటే, ట్యాక్స్ పేయర్స్ అందరికీ బర్డెన్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేది ఈక్వల్గా ఉండాలి అని ఈ క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ చెప్తుంది. ట్యాక్స్ పే చేసే వారి ఎబిలిటీని బట్టి ట్యాక్స్ పే చేయాలి, అందరికి ఈక్వల్గా ఉండాలి. ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ను బట్టి మాత్రమే ట్యాక్స్ పే చేయాలి అని ఈ క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ డిస్క్లోజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అంటే బల్క్ ఇన్కమ్ అనమాట. మనకి 5 హెడ్స్ గురించి తెలుసు: శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్ అండ్ అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్స్కి సంబంధించిన టోటల్ ఇన్కమ్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అంటాం. దీనికి ఒక ఫార్ములా ఉంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు శాలరీ ప్లస్ హౌస్ ప్రాపర్టీ ప్లస్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ ప్లస్ అదర్ సోర్సెస్ ప్లస్ క్లబ్డ్ ఇన్కమ్. ఈ క్లబ్డ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఒక అసెస్కి సంబంధించిన స్పౌస్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళకి కూడా ఇన్కమ్స్ వస్తున్నట్లయితే ఈ మెయిన్ అసెస్సీ ఇన్కమ్లోకి క్లబ్ చేయడం జరుగుతుంది. దాన్నే క్లబ్ ఇన్కమ్ అని అంటాం. దీని నుంచి సెట్ ఆఫ్ లాసెస్ తీసేస్తే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్సన్ వర్సెస్ అసెస్సీ. ఈ పర్సన్ అంటే ఏంటి, అసెస్సీ అంటే ఏంటి? ఈ అసెస్సీ అంటే ట్యాక్స్ పే చేసే పర్సన్నే అసెస్సీ అని అంటాం. ఇది 4 టైప్స్. ఒకటి ఆర్డినరీ అసెస్సీ, అంటే రెగ్యులర్గా ట్యాక్స్ పే చేసే పర్సన్ని ఆర్డినరీ అసెస్సీ అంటాం. రిప్రజెంటేటివ్, ఒకరి తరపున ఇంకొక పర్సన్ ట్యాక్స్ పే చేయడాన్ని రిప్రజెంటేటివ్ అని అంటాం. ఎగ్జాంపుల్, నాన్ రెసిడెంట్ కానీ మైనర్ రిప్రజెంటేటివ్ కానీ. డీమ్డ్ అసెస్సీ, మెంటల్లీ ఇల్డ్ పర్సన్స్ తరపున ఒక పర్సన్ ఎవరైతే గార్డియన్ ఉంటాడో ఆ గార్డియన్ ట్యాక్స్ పే చేస్తే అతన్ని డీమ్డ్ అసెస్సీ అంటాం. అసెస్సీ ఇన్ డిఫాల్ట్, ఎటువంటి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని పర్సన్ని, ట్యాక్స్ పే చేయని పర్సన్ని అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అని అంటున్నాం. ఓకే, అసలు పర్సన్ అంటే ఏంటి? పర్సన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? పర్సన్స్ నార్మల్లీ 2 టైప్స్: న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఇవి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇండివిజువల్, న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్నే ఇండివిజువల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మేల్ ఆర్ ఫీమేల్, మేజర్ ఆర్ మైనర్. హెచ్ఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. వంశపారంపర్యంగా బిజినెస్ నడిపిస్తున్నట్లయితే దానిని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం. దాని హెడ్ని కర్త అని అంటాం. అందులో ఉండే మెంబర్స్ని కో-పార్సనర్స్ అని అంటాం. రైట్. నెక్స్ట్, కంపెనీ. కంపెనీస్ యాక్ట్ 1956 కానీ ఏదైనా లా అండర్లో రిజిస్టర్ అయిన ఎంటిటీనే కంపెనీ అని అంటాం. ఫర్మ్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్నే ఫర్మ్ అని అంటాం. దీనికి నార్మల్గా అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సపరేట్ లీగల్ ఎంటిటీ లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిని సపరేట్ లీగల్ ఎంటిటీగా చూడడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ పర్సన్, ఏదైనా ఒక కామన్ బెనిఫిట్ కోసం పర్సన్స్ అసోసియేట్ అయ్యి ఏదైనా ఒక యాక్టివిటీ జరిపితే దానినే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 కంపెనీస్ కలిసి ఏదైనా కామన్ అచీవ్మెంట్ని సాధిస్తే దానిని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అంటాం. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, నార్మల్ బీయింగ్స్ కలిసి ఏదైనా కామన్ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసుకుంటే దానిని బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అని అంటాం. లోకల్ అథారిటీ లైక్ మున్సిపాలిటీ, పంచాయత్, కంటోన్మెంట్ బోర్డ్, పోర్ట్, ట్రస్ట్స్, ఇవన్నింటినీ కలిపి లోకల్ అథారిటీస్ అంటాం. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, యూనివర్సిటీస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ట్యాక్స్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేయడం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మధ్యలో మీడియేటర్స్ ద్వారా ట్యాక్స్ పే చేయడం. ఏమనే డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్, ట్యాక్స్ ఇంపోజిషన్, ఎవరి మీద ట్యాక్స్ పడుతుంది. ఫస్ట్, డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ మీద డైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో గూడ్స్ అండ్ సర్వీస్ మీద ట్యాక్స్ పడుతుంది. పేమెంట్ ఎలా పే చేయాలి? గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేస్తే డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇంటర్మీడియరీ ద్వారా పే చేస్తే దానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఎంటిటీ ఎవరికి వర్తిస్తుంది? ఇండివిజువల్స్ అండ్ బిజినెస్కి డైరెక్ట్ ట్యాక్స్ వర్తిస్తుంది. అండ్ కన్స్యూమర్స్ అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ పేమెంట్ రేట్ ఎంత ఉండొచ్చు? అసెస్సీ యొక్క ఇన్కమ్ను బట్టి, ప్రాఫిట్ని బట్టి ఇన్కమ్ రేట్స్ డైరెక్ట్ ట్యాక్స్లో ఉంటే, ట్యాక్స్ రేట్స్ అనేవి అందరికీ సమానంగా ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ పేమెంట్, అంటే ఎంత పేమెంట్ చేశారని మనకు తెలుస్తుందా, అర్థమవుతుందా అని. డైరెక్ట్ ట్యాక్స్లో ఎంత పే చేశాడో మనకు తెలియదు, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎంత పే చేశాడో తెలుస్తుంది. ఆ ప్రోడక్ట్ వెనకాలే ట్యాక్స్ రేట్ ఇస్తాడు కాబట్టి. నేచర్ ఆఫ్ ట్యాక్స్,
డైరెక్ట్ ట్యాక్స్ ఎలాంటిది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలాంటిది. డైరెక్ట్ ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ ట్యాక్స్, అంటే అది ఇన్కమ్ పెరిగే కొద్దీ ఆ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అది ఇన్కమ్ పెరిగినప్పటికీ కూడా ట్యాక్స్ అనేది తగ్గుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, జిఎస్టీ ఇలాంటివి ఉన్నాయి. ట్యాక్స్ కలెక్షన్. ఎలా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అంటే, డైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ కలెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్. అతను ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తేనే కానీ, రిటర్న్స్ ఫైల్ చేస్తేనే కానీ ఎంత ట్యాక్స్ పే చేస్తానో తెలియదు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో మాత్రం ట్యాక్స్ కలెక్షన్ చాలా ఈజీ. ఎందుకోసం అంటే ప్రొడక్ట్ కొనుక్కుంటే ఈజీగా ట్యాక్స్ కడుతున్నట్టే. నెక్స్ట్ క్వశ్చన్, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16. ఇది శాలరీ హెడ్కి సంబంధించింది అనమాట. దీనిలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్ 50,000, అసెస్మెంట్ ఇయర్ 2025-26కి అయితే 75,000. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇది ప్రైవేట్ పీపుల్కి ఫుల్లీ ట్యాక్సిబుల్, గవర్నమెంట్ పీపుల్కి కొంచెం ఎగ్జామ్షన్ ఉంది. ఈ 3 ఆఫ్ ది ఫాలోయింగ్స్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో అది ఎగ్జామ్టెడ్. ఏమున్నాయి? ఒకటి 1/5 ఆఫ్ శాలరీ, సెకండ్ 5,000, థర్డ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఈ మూడిట్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో అది ఎగ్జామ్షన్. థర్డ్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇది కూడా ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ పర్క్ విజిట్స్. పర్క్ విజిట్స్ అంటే శాలరీతో పాటు వచ్చే బెనిఫిట్స్ నే పర్క్ విజిట్స్ అంటాం. ఈ పర్క్ విజిట్స్ నే పర్క్స్ అని, ఫ్రింజ్ బెనిఫిట్స్ అని కూడా అంటాం. ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫుల్ ఎగ్జామ్టెడ్, ఫుల్లీ ట్యాక్సిబుల్ ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. ఇది కొన్ని చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం లాంగ్ క్వశ్చన్ గా ఉంటుంది. 2-3 పాయింట్స్ చూద్దాం. ఎగ్జామ్టెడ్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. టీ, స్నాక్స్ ఎగ్జామ్టెడ్. ఫుడ్ లొకేషన్లో ప్రొవైడ్ చేస్తే, టెలిఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఇస్తే, ఫ్రీ ఎడ్యుకేషన్ 1,000 రూపీస్ పర్ చైల్డ్ వరకు ఎగ్జామ్షన్. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను 20,000 వరకు. ఇది సంస్థలు కూడా అడగొచ్చు. నెక్స్ట్ పర్క్స్ ట్యాక్సిబుల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఇది 2 టైప్స్ ఉంది. 1 ఫర్నిష్డ్, సెకండ్ అన్ఫర్నిష్డ్. ఫర్నిష్డ్ అంటే ఇల్లుతో పాటు ఫర్నిచర్ ఇవ్వడం. అన్ఫర్నిష్డ్ అంటే ఓన్లీ ఇల్లు మాత్రమే ఇవ్వడం. ఇక్కడ శాలరీ అని వస్తే బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్, ప్రతి ట్యాక్సిబుల్ అమౌంట్స్ తీసుకోవాలి. అన్ఫర్నిష్డ్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చాడా, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చాడా చూసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే లైసెన్స్ ఫీజు కానీ రెంట్ కానీ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. నాన్ గవర్నమెంట్ అయితే పాపులేషన్ బట్టి తీసుకోవాలి. అది అకామిడేషన్ ఎంప్లాయర్ అయితే 10 lakhs బిలో ఉంటే 7.5% శాలరీ, 10 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటే 10% ఆఫ్ శాలరీ, 25 lakhs అబవ్ ఉంటే 15% శాలరీ తీసుకోవాలి. ఒకవేళ అద్దెకి తీసుకుంటే ఆ బిల్డింగ్, ఆ లీజ్ రెంట్ కానీ, నెక్స్ట్ 15% ఆఫ్ శాలరీ కానీ, ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటుందో ఆ అమౌంట్ తీసుకోవాలి. కొన్ని అబ్లిగేషన్స్ ఎంప్లాయర్ పే చేస్తే అవి కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్. ఏంటి? గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ బిల్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, శాలరీ ఆఫ్ డొమెస్టిక్ సర్వెంట్స్ ఇలాంటివి కూడా ఎంప్లాయర్ పే చేస్తే అవి ఫుల్లీ ట్యాక్సిబుల్. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ, క్లబ్ ఫెసిలిటీ ఇలాంటివి కూడా వస్తాయి. నెక్స్ట్ స్పెసిఫైడ్ కేసెస్లో ఏంటి? అసలు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు అంటే, డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ, తర్వాత ఓటింగ్ పవర్ 20% ఉంటే, తర్వాత మానిటరీ యాన్యువల్ వాల్యూ 50,000 కంటే ఎక్కువగా ఉంటే అతనే స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటాం. దీనిలోకి ఏమొస్తుందంటే, పర్క్ విజిట్స్ ఆఫ్ ఫ్రీ డొమెస్టిక్ సర్వెంట్స్. ఇంట్లో పని వాళ్ళు, తోటమాలు కానీ, కుకింగ్, క్లీనర్ ఇలాంటివన్నీ ఇస్తే అది కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్, ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీకి మాత్రమే. నెక్స్ట్ ఫ్రీ సప్లై ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ చేస్తే. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 1,000 వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇది స్పెసిఫైడ్ కేసెస్లో అనమాట. నెక్స్ట్ మోటార్ కార్ కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్. ఇప్పుడు అంటే కార్ ఎంప్లాయర్ది, మెయింటెనెన్స్ కూడా అతనిది అయితే ఆఫీస్ పర్పస్కి ఎందులోనూ కూడా ట్యాక్స్ లేదు. పర్సనల్ పర్పస్కి అయితే మెయింటెనెన్స్ కాస్ట్ 10% ఆఫ్ డిప్రిషియేషన్ తీసుకుంటాం. ఆ కార్ బోత్ పర్పస్కి యూస్ చేస్తున్నట్లయితే లో సీసీ 1.6 cc కంటే తక్కువ ఉంటే 1800, 1.6 cc కంటే ఎక్కువ ఉంటే 2400 తీసుకుంటాం. కార్ ఎంప్లాయర్ది, మెయింటెనెన్స్ ఎంప్లాయీది అయితే ఆఫీస్ పర్పస్ అది పర్క్ విజిట్ కాదు. పర్సనల్ అయితే 10% ఆఫ్ డిప్రిషియేషన్ తీసుకుంటాం. బోత్ పర్పసెస్కి అయితే 600, లో సీసీ, హై సీసీ 900 తీసుకుంటాం. ఇందులో చాఫర్ కూడా ఉంటే, చాఫర్ అంటే డ్రైవర్ కూడా ఇచ్చాడంటే 9,000 per month తీసుకోవాలి. ఇది మోటార్ కార్కి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఏంటి? పర్క్ విజిట్స్నే ఫ్రింజ్ బెనిఫిట్స్ అని అంటాం. ఇవి కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ట్యూషన్ అసిస్టెన్స్ ఇలాంటివి అనమాట. అసలు ఫ్రింజ్ బెనిఫిట్స్ ఏంటి, ఏమున్నాయి అనేవి ఒక్కొక్కటిగా చూద్దాం. టెలికమ్యూనికేటింగ్, ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్స్ ఇలాంటివన్నీ. ఎంప్లాయీ డెవలప్మెంట్ లైక్ స్కిల్స్ ఇవ్వడం, అంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. హెల్త్ అండ్ వెల్నెస్, జిమ్ మెంబర్షిప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ. పర్క్స్ అండ్ డిస్కౌంట్స్ అండ్ కన్సెషనల్ రేట్స్కి ఏవైనా అమ్మితే. రిటైర్మెంట్ ప్లాన్స్, ప్రావిడెంట్ ఫండ్, సూపరైజేషన్ ఫండ్ ఇలాంటివి.
ట్యూషన్ అసిస్టెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తాయి. చైల్డ్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఈ చార్ట్లో మీకు ఏమి ట్యాక్స్ పడతాయి ఏమి ట్యాక్స్ పడవని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పాస్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాస్ యాన్యువల్ వాల్యూ, నెట్ యాన్యువల్ వాల్యూ, స్టాండర్డ్ అంటే ఏంటి? 3 క్వశ్చన్స్ని ఇందులో నేను క్లబ్ చేశాను. అసలు గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది. ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎందుకోసం క్యాలిక్యులేట్ చేస్తామంటే హౌస్ మీద వచ్చిన రెంట్ ఎంత వచ్చింది, ఎంత ట్యాక్స్ పే చేయాలి అని తెలుసుకోవడం కోసం గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీనికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, కంపారిజన్ బిట్వీన్ మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. మున్సిపల్ రెంటల్ వాల్యూ అంటే మున్సిపాలిటీ ఫిక్స్ చేసిన రెంట్. ఫెయిర్ రెంటల్ వాల్యూ అని అంటే ఏదైతే ట్యాక్స్ పే చేయాలో ఆ హౌస్ చుట్టుపక్కల కూడా సేమ్ రెంట్సే ఉంటాయి, దానినే ఫెయిర్ రెంటల్ వాల్యూ అని అంటాం. ఈ రెండింటిలో ఏదైతే హై ఉంటుందో అది నోషనల్ రెంటల్ వాల్యూ అవుతుంది. వచ్చిన నోషనల్ రెంటల్ వాల్యూకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూకి మనం కంపారిజన్ చేస్తాం. అసలు స్టాండర్డ్ రెంట్ అంటే ఏంటి? రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ఫిక్స్ చేసిన అమౌంట్నే స్టాండర్డ్ రెంట్ అంటాం. ఇంతకు మించి ఆ రెంట్ అనేది ఉండకూడదు. కాబట్టి విచ్ ఎవర్ ఇస్ లో తీసుకుంటాం. వచ్చిందే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. ఈ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూకి యాక్చువల్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తే మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటే ఏంటి అంటే ప్రతి నెల మనకి రిసీవ్ అయిన రెంట్నే యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటాం. దీని నుంచి అన్రియలైజ్డ్ రెంట్ తీయాలి. ఒకవేళ ఏ మంత్ అయినా రెంట్ మనకు రాకపోతే, నెక్స్ట్ వేకెన్సీ పీరియడ్ ఉన్నా అది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. దీని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. సింపుల్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 28 నుంచి 44 DB వరకు డిస్కస్ చేస్తుంది. బిజినెస్ అంటే మనందరికీ తెలుసు, అంటే ప్రాఫిట్ పర్పస్ కోసం చేసే యాక్టివిటీనే బిజినెస్ అని అంటాం. ఇది రికరింగ్ ఎకనామిక్ యాక్టివిటీ, అంటే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉండాలి. అంటే ఒక సంవత్సరం పెట్టి మానేసి అది కాదనమాట. సో దాన్ని బిజినెస్ అని అన్నాం. అసలు బిజినెస్ అనేది సెక్షన్ 2Bలో డిస్కస్ చేయడం జరిగింది. ఏం చెప్తుందంటే ఈ సెక్షన్ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఎనీ అడ్వెంచర్ ఆర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. అంటే ట్రేడ్ కానీ, కామర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, ఏదైనా అడ్వెంచర్ కానీ, ట్రేడ్కి సంబంధించి, కామర్స్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ఏదైనా ఒక అడ్వెంచర్ చేస్తే దాన్ని కూడా బిజినెస్ అని అంటాం. ఇక్కడ అడ్వెంచర్ అంటే రిస్క్తో కూడిన యాక్టివిటీ అనమాట. ఏదైనా ఒక కొత్త ఆలోచన కలిగి దాన్ని బిజినెస్గా చేస్తే అది అడ్వెంచర్ అని అంటాం. ఈ విధంగా దాని ఫార్మేట్ ఉంది. ఏంటంటే నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాల్సిన ఎక్స్పెన్సెస్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అలౌ చేసిన ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసి అలౌ చేయని ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మిగిలిందే ట్యాక్స్బుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం. ప్రొఫెషన్ అంటే ఏంటి? ప్రొఫెషన్ అనేది ఒక ఆక్యుపేషన్. ఇది పూర్తిగా ఇంటలెక్చువల్ స్కిల్కి సంబంధించింది అనమాట. ఎగ్జాంపుల్ లాయర్ కానీ, అకౌంటెంట్, ఇంజనీర్, సర్జన్, ఆథర్ ఇలాంటివన్నీ ప్రొఫెషన్లోకి వస్తాయి. వొకేషన్ కూడా ఈ ప్రొఫెషన్లోకే. అంటే అతనుకున్న న్యాచురల్ ఎబిలిటీని బట్టి, లైక్ సింగింగ్, డాన్స్ని బట్టి అతను లైఫ్ లీడ్ చేస్తుంటే అది వొకేషన్ అని అంటాం. వొకేషన్ వేరు, హాబీ వేరు, గుర్తుపెట్టుకోవాలి. వొకేషన్ అనేది ఎర్నింగ్ ఫీచర్ ఉండాలి, హాబీలో ఎర్నింగ్ ఫీచర్ ఉండదు కదా. నెక్స్ట్, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ ఎర్నింగ్స్ మీన్స్ బై విచ్ ఎ మ్యాన్ పాసెస్ హిస్ లైఫ్, అంటే దాని ద్వారా అతని జీవనం సాగిస్తూ ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్, దీనికి ఒక డిగ్రీ కానీ స్పెషల్ లెర్నింగ్ కానీ అవసరం లేదు, ఎందుకంటే అది న్యాచురల్ ఎబిలిటీ కాబట్టి. ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్ కూడా వొకేషన్లోకే వస్తుంది. రైటింగ్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా వొకేషన్లోకే వస్తాయి. దీని ఫార్మాట్ ఎలా ఉంది చూద్దాం. వచ్చిన రిసీట్స్ నుంచి ఆ రిసీట్స్ రావడానికి ఎంతైతే ఎక్స్పెన్సెస్ చేసామో అవి డిడక్ట్ చేస్తే మనకి ట్యాక్స్బుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ ఆఫ్ అసెట్స్. బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే సేమ్ డిప్రిసియేషన్ రేట్ ఉన్న అసెట్స్ అన్ని ఒకే బ్లాక్లోకి వస్తే, మీన్స్ ఒకే కేటగిరీలోకి వస్తే దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటాం. మనకు అసెట్స్ అనేవి 2 టైప్స్, టాంజిబుల్, ఇంటాంజిబుల్, మనందరికీ తెలుసు. ఓకే, దీనికి కొన్ని రేట్స్ అనేవి ఇచ్చాడు, చూద్దాం. రెసిడెన్షియల్ బిల్డింగ్ 5%, నాన్ రెసిడెన్షియల్ అంటే కమర్షియల్ అనమాట 10%, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ 10%, కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ 40%, ప్లాంట్ అండ్ మెషినరీ 15%, పర్సనల్ యూజ్ మోటార్ కార్ 15%, కమర్షియల్ యూజ్ 30%, షిప్స్ 20%, ఎయిర్ క్రాఫ్ట్ 40%, టాంజిబుల్ అసెట్స్ 25%. ఈ విధంగా ట్యాక్స్బుల్ అంటే ఈ విధంగా రేట్స్ ఇచ్చాడు కాబట్టి 5% రేట్ ఉన్న ప్రతి అసెట్ కూడా, ప్రతి రెసిడెన్షియల్ బిల్డింగ్ కూడా ఒకే బ్లాక్లోకి వస్తుంది. దాన్నే బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటాం. దీనికి సిమిలర్ నేచర్ ఉంటుంది అనమాట. సిమిలర్ నేచర్ ఇన్ ద సెన్స్ డిప్రిసియేషన్ రేట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్,
కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఈ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించింది. అంటే ఏదైనా ఒక అసెట్ అమ్మినప్పుడు దాని మీద ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది, ఆ అసెట్ ఎంత కొన్నాడు అనే దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఎంత కొన్నాడు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ ఏం చెప్తుంది అనేది ఈ క్వశ్చన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్, కాస్ట్ అట్ విచ్ ద అసెట్ వాస్ అక్వైర్డ్. ఎంతకైతే కొన్నాడో అదే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్, అమాల్గమేషన్ సక్సెషన్ జరిగినప్పుడు, ఏదైనా విడిపోయినప్పుడు, ఏదైనా హెచ్యుఎఫ్లో హెచ్యుఎఫ్ విడిపోయినప్పటికీ లేదా 2 హెచ్యుఎఫ్స్ కలిసినప్పటికీ కూడా పాస్ట్ ఓనర్ ఎంతకైతే కొన్నాడో అదే ప్రెసెంట్ ఓనర్కి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవుతుంది. సేమ్ కంపెనీకి కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. 2 కంపెనీస్ మెర్జ్ అయినప్పుడు ఓల్డ్ షేర్స్ ఎంతైతే వాల్యూ ఉన్నాయో న్యూ షేర్స్ వాల్యూ కూడా సేమ్. నెక్స్ట్, 1 ఏప్రిల్ 1981కి ముందు ఏదైనా ఒక అసెట్ అమ్మితే దాని వాల్యూ అనేది ఫేర్ మార్కెట్ వాల్యూని తీసుకోవాలి. దాని కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ లేదు. గుడ్ విల్కి సంబంధించి అయితే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి, గుడ్ విల్ కొనుక్కున్నాడా లేదైతే సెల్ఫ్ క్రియేట్ చేశాడా. సెల్ఫ్ క్రియేషన్ అయితే మనం నిల్ తీసుకుంటాం కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. కొనుక్కుంటేనే ఎంతకైతే కొన్నాడో ఆ వాల్యూని మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ డిబెంచర్స్ని షేర్స్గా కన్వర్ట్ చేస్తే ఎంతైతే వాల్యూ ఉందో డిబెంచర్స్ ఫస్ట్ వాల్యూ, అది షేర్స్ వాల్యూ అవుతుంది. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, వారెంట్స్, ఇది ఎంతకైతే కొన్నాడో ఆ వాల్యూ కూడా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. నెక్స్ట్, క్యాజువల్ ఇన్కమ్. ఇది అదర్ సోర్సెస్కి సంబంధించింది. క్యాజువల్ ఇన్కమ్ అని అంటే ఇది ఎప్పుడూ రికరింగ్ అవుతూ ఉండదు, క్యాజువల్గా వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. దాన్నే క్యాజువల్ ఇన్కమ్ అని అంటాం. బై ఛాన్స్ వస్తే అది క్యాజువల్ ఇన్కమ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, రేసెస్, క్రాస్వర్డ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్, ఇలాంటివన్నీ వస్తాయి. క్యాజువల్ ఇన్కమ్స్కి 30% ట్యాక్సిబుల్ రేట్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రేసెస్కి సంబంధించి, గ్యాంబ్లింగ్కి సంబంధించి, బెట్టింగ్స్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఎక్స్పెన్సెస్ అనేవి డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ లేదు. నెక్స్ట్, ఇందులో లాసెస్ వస్తే నెక్స్ట్ ఇయర్కి సెట్ ఆఫ్ అనేది అలో లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఇందాకే డిస్కస్ చేసాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అని అంటే ఎప్పుడో కొన్న అసెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పేదే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అని అంటాం. ఇది ప్రాపర్టీస్కి సంబంధించి, స్టాక్స్, షేర్స్, ట్రేడ్ మార్క్స్కి సంబంధించి ఉంటుంది. ఎప్పుడో కొన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years బిఫోర్ కొన్నాడు, ఈ ఇయర్లో అమ్మాడు, 20 lakhsకి అమ్మాడు, 1 lakh కొన్నాడు. డిఫరెన్స్ ఎంత? 19 lakhsకి ట్యాక్స్ పే చేయాలా? కాదు కదా. ఈ 1 lakh వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి ఎంత పెరిగింది అనేది క్యాలిక్యులేట్ చేయడమే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అని అంటాం. ఇది క్వశ్చన్లో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇచ్చేస్తాడు. దీని ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎంతైతే సేల్ చేశాడో ఆ సేల్ చేసిన ఇయర్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ బై ఎప్పుడు కొన్నాడు ఆ ఇయర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండెక్స్ నెంబర్ వేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, క్యాపిటల్ అసెట్స్. ఈ క్యాపిటల్ అసెట్స్ అనేవి క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించింది. ఈ క్యాపిటల్ అసెట్స్ 2 types. ఒకటి టాంజిబుల్, ఇంటాంజిబుల్, మనందరికీ తెలుసు. అగైన్ ఈ క్యాపిటల్ అసెట్స్ అనేవి 2 types. ఒకటి షార్ట్ టర్మ్, నెక్స్ట్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 36 months లోపు ఉంటే అదే షార్ట్ టర్మ్, 36 months పైన ఉంటే లాంగ్ టర్మ్ అని చెప్పొచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో షార్ట్ టర్మ్కి అయితే 36 monthsకి బదులుగా 24 months అనేవి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాండ్ వాషింగ్ ట్రాన్సాక్షన్. ఇది అదర్ సోర్సెస్కి సంబంధించింది. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద. ఇది ఒక టాక్టిక్ అనమాట. ఎందుకోసం అంటే ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసం. నార్మల్గా షేర్స్ మీద ఇంట్రెస్ట్ అనేది 2 typesలో పే చేస్తారు. 2 timesలో 6 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి. ఆ ఇంట్రెస్ట్ వచ్చే ముందు ఆ షేర్స్ని ట్యాక్స్ అవాయిడ్ చేయడం కోసం తనకు దగ్గరగా ఉన్న వాళ్ళు లైక్ స్పౌస్ కానీ, ఫ్రెండ్స్ కానీ షేర్ చేసి ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కున్నాడు అనుకో, దానినే బాండ్ వాషింగ్ ట్రాన్సాక్షన్ అని అంటాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ షేర్స్ కొనుక్కుంటాడు కాబట్టి అతను దాని మీద తప్పనిసరిగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అన్లిస్టెడ్ బాండ్స్ అయితే 10% టీడీఎస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ అంటే ఏంటి? ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ అంటే దీని మీద ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఏమేమి ఉన్నాయి చూద్దాం. నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్, నేషనల్ ప్లాన్ సర్టిఫికేట్స్, నేషనల్ ప్లాన్ సేవింగ్ సర్టిఫికేట్స్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్, 10th పాయింట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 3500. ఇండివిజువల్ అకౌంట్స్ అయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఇచ్చిన ఇంట్రెస్ట్ ఇండివిజువల్ అకౌంట్స్కి, జాయింట్ అకౌంట్స్కి 7000. ఇంకా ఇంపార్టెంట్ రిలీఫ్ బాండ్స్, ఇవి క్వశ్చన్స్లో అడుగుతాడు, సో గుర్తుపెట్టుకోండి. దీని మీద ట్యాక్స్ లేదు. స్పెషల్ బ్యారన్ బాండ్స్, స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్, ఎన్ఆర్ఐ బాండ్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ, నాన్ రెసిడెంట్ రూపీ డిపాజిట్ స్కీమ్స్, ఇలాంటివన్నీ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ అనమాట. ఈ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లాంగ్ థియరీస్ డిస్కస్ చేద్దాం. బాయ్.